Hello everyone, I am Dr. Kiran Peddi, consultant gastroenterologist, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. ఈ మధ్యకాలంలో మీరు తరచుగా వినే ఉంటారు, చాలామందికి ఈఆర్సిపి అనే ప్రొసీజర్ అవసరం పడుతుంది. సో ఈఆర్సిపి అంటే ఏంటి తెలుసుకుందాం ఈరోజు. ఈఆర్సిపి స్టాండ్స్ ఫర్ ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ కొలెంజియో ప్యాంక్రియాటోగ్రఫీ. అంటే ఎండోస్కోపీ ద్వారా మనం డియోడినం చిన్నపేగు మొదట్లోకి వెళ్ళి బైల్ పైప్కి ప్యాంక్రియాస్ పైప్కి ఉన్న ఓపెనింగ్ నుంచి ఎంటర్ అయ్యి దాంట్లో ఉన్న అనేక రకమైన జబ్బులను గుర్తించి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రక్రియని ఈఆర్సిపి అనేది జరుగుతుంటుంది. సో ఈఆర్సిపి అనేది చాలా కామన్గా చేసే అడ్వాన్స్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరికి అవసరం పడుతుంది ఈఆర్సిపి అన్నట్టయితే, కామన్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యి ఆ స్టోన్స్ జారిపడి బైల్ పైప్లో పడ్డట్టయితే జాండీస్ అనేది రావచ్చు, ఫీవర్ అనేది రావచ్చు. సో ఇట్లాంటి వాటికి మనం ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి బైల్ పైప్ క్లీన్ చేస్తాం అనమాట. సో బైల్ పైప్ ఓపెనింగ్ దగ్గర చిన్న కట్ చేసి క్లీన్ చేసి స్టోన్స్ తీయడం జరుగుతుంటుంది. కొంతమందికి ప్యాంక్రియాస్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. ప్యాంక్రియాస్ స్టోన్స్ కానీ ప్యాంక్రియాస్ గ్రంథులు స్ట్రిక్చర్స్ కానీ ఉన్నట్టయితే సేమ్ ఈఆర్సిపి ద్వారా మనం దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇదే కాకుండా కొంతమందికి బైల్ డక్ట్లో క్యాన్సర్స్ వస్తాయి. సో బైల్ డక్ట్లో క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఈఆర్సిపి వెళ్ళి చేయొచ్చు. ఈఆర్సిపిఏ కాకుండా స్పై కొలాంజియోస్కోపీ అంటాం. అంటే ఒక చిన్న కెమెరా టెస్ట్ని మనం డైరెక్ట్ బైల్ డక్ట్లో పంపించి దాంట్లో ఉన్న జబ్బును గుర్తించి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది. అది స్పై కొలాంజియోస్కోపీ అంటాం. కొన్నిసార్లు వేరే దగ్గర ఉన్న క్యాన్సర్ ఏదైతే ఉందో, అంటే లివర్ క్యాన్సర్ ఏదైనా ఉన్నప్పుడు ఆర్ ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా బైల్ పైప్ కానీ బ్లాక్ అవుతుంది. బైల్ పైప్ చిన్న కింద పోర్షన్లో కానీ పై పోర్షన్లో కానీ బ్లాక్ అవ్వచ్చు. ఇట్లాంటి బ్లాక్ అవడం వల్ల కూడా జాండీస్ రావడము, ఫీవర్ రావడం జరుగుతుంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో ఒకవేళ ఆ క్యాన్సర్కి సంబంధించి మనకు ఆపరేషన్ సూటబుల్ లేదు, క్యాన్సర్ ఇనాపరబుల్ క్యాన్సర్ అంటాం, అది ఉన్నట్టయితే ఈఆర్సిపి ద్వారానే మనం మెటల్ స్టెంట్ వేయడం ద్వారా పేషెంట్కి లైఫ్ స్పాన్ ఉన్నంతకాలం జాండీస్ తగ్గించి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్మెంట్ అవ్వడానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈఆర్సిపి డన్ బై ఎ గుడ్ స్పెషలిస్ట్ ఇన్ ఎ గుడ్ సెంటర్ యూజువల్లీ హ్యావ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. రేర్లీ రిస్క్స్ ఉంటాయి 1 to 2%, బట్ ఏ స్పెషలిస్ట్ అయినా కూడా ఈఆర్సిపి ద్వారా మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నప్పుడే ఆ ప్రొసీజర్ చేయడం జరుగుతుంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరికి అవసరం ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ నియరెస్ట్ స్పెషలిస్ట్ ఫర్ ద ప్రొసీజర్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, why you need to go for the procedure, what are the benefits and risks involved in the procedure. Thank you. Like, comment and subscribe for more health updates.